నమస్కారం సార్. మేము నేచర్ మెడిటేషన్ ఛానల్ నుంచి మీ ఊరు రావడం అయితే జరిగింది. మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ నుంచి ధన్యవాదాలండి. సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీరు ధ్యానంలోకి మీరు ఎప్పుడొచ్చారు, మీ ధ్యానం మీకు ఎలా పరిచయం అయింది అనేవి మీ మాటల్లో తెలియజేస్తారని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. ఓకే, నా పేరు దీపక్ అండి. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగా. నేను గత 26 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచే ధ్యానం అనేది నేర్చుకున్నా. అయితే మాకు నరేంద్ర ముదల్కర్ గారు నాకు నేర్పించారనమాట. వాళ్ళు మా గురువు గారు. అయితే వాళ్ళ ద్వారా ధ్యానం అనేది ఫస్ట్ సజ్జన సాంగత్యం అనేది చేసేవాడిని. తర్వాత ధ్యానం అనేది నేర్పించారనమాట. స్వాధ్యాయం ఉంటుంది. స్వాధ్యాయం అంటే అదొక గ్రూప్ అనమాట. అక్కడ నేను శ్లోకాలు ఇవన్నీ నేర్చుకునేవాడిని. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నేను కూడా 97 నుంచే స్టార్ట్ చేశా. సో అప్పుడు చాలా పూజలు ఇవన్నీ చేసేవాడిని. వ్రతాలు, లేకపోతే హనుమాన్ చాలీసా 40 ఒక రోజు చెప్పడము, లేకపోతే గాయత్రి మంత్రము 1,00,000 సార్లు చెప్పడం, ఇవన్నీ చేసేవాడిని అనమాట. ఏదైనా కోరికలు తీరాలంటే ఇట్లా చేయి అట్లా చేయి అంటారు, అవన్నీ ఫాలో అయ్యాను. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పటి నుంచి నాకు ఇదే బెస్ట్, ఇంతకన్నా బెస్ట్ ఇంకోటి లేదు, ఇది వదలొద్దు అని లోపల నుంచి వాయిస్ వచ్చింది. అప్పటి నుంచి నేను ధ్యానం అనేది చేస్తున్నా. 97 నుంచి లోపల నుంచి ఫీలింగ్ వచ్చింది, అరే ఇది వదలొద్దురా అని. ఇప్పుడు మనం స్వీట్ తింటే ఎట్లా అనిపిస్తుంది, బాగుంది మళ్ళీ రావాలనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది అనమాట. అంటే ఇవన్నీ కన్నా ఇదే బెస్ట్ అని. అప్పటికి శ్లోకాలు ఇవన్నీ మనకు ఫేమస్ కాలేదు. నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నా. నేను ఐటీ ఇండస్ట్రీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మినిమం 3 అవర్స్. ఇప్పుడు నేను రాత్రంతా కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తున్నాను. అది ఏ రోజన్నా టార్గెట్ అనమాట. పొద్దున ఆఫీస్ వర్క్ ఉంటుంది, రాత్రి మొత్తం ధ్యానం చేయాలి, ఇది నా టార్గెట్. మా కొలీగ్స్కి చెప్తున్నాను, ఆఫీస్లో కూడా రిక్వెస్ట్ చేశాను. ఇంకా నడుస్తుంది అదంతా. వాళ్ళు అదేదో అంత సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు ఎంత ఇంపార్టెన్స్ అని. చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. కొలీగ్స్ అయితే 2-3 ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు అన్ని కంపెనీలు అన్ని ఎక్స్పీరియన్స్ అట్లా కలిపితే ఒక 10-15 మంది కొలీగ్స్ అయితే ధ్యానంలోకి వచ్చారు నా ద్వారా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా జ్ఞానం తిన్నా. ఎట్లా అయ్యేదంటే నాన్ వెజ్, మా ఫ్యామిలీ మొత్తం నాన్ వెజ్ తినకపోతే అది చీప్ ఫెలోలా చూస్తారనమాట. అంటే తక్కువ చేసి చూసేవాళ్ళు అనమాట. అవును 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 అవును. ఇప్పుడు ప్రచారం అవుతుంది, అప్పుడు ప్రచారం లేదు కదా. అప్పుడు ధ్యానం అంటేనే పిచ్చోళ్ళు అనేవాళ్ళు. కళ్ళు మూసుకుంటే ఏంద్రా పిచ్చోళ్ళ కళ్ళు మూసుకుని అనేవాళ్ళు. అప్పుడు నాన్ వెజ్జే తిను అనేవాళ్ళు డాక్టర్సే కానీ. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినద్దు అనే ప్రచారం ఉండేది. అయితే నాకు ఇంకోటి ఏంటంటే, మన లోపల నుంచి రానంత వరకు మనం ఏది మానలేము. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం నాన్ వెజ్ ఎవరో చెప్పినా మనం మానేస్తాం, ఇంకోళ్ళు చెప్పినా తింటాం. అట్లా తినడం మానేయడం ఇట్లా 3-4 సార్లు జరిగిందనమాట. అంటే ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా. గత 5-6 ఏళ్ళ నుంచి కంప్లీట్గా మానేసిన అనమాట. సో దాని ముందు ఎట్లుండేదంటే, నాన్ వెజ్ మానేస్తుండే, నాకు వంట రాకపోయేది. నేను పూణేలో ఉన్నప్పుడు బ్యాచిలర్ రూమ్లో ఉన్నాను. వాళ్ళు సండే రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ చేసేవాళ్ళమాట. అయితే చచ్చినట్టు తినాల్సి వచ్చేది. అట్లా మళ్ళీ అలవాటు చేసుకున్నా. మళ్ళీ ఎప్పుడో ఒకసారి బంద్ చేయాలి అనేది నాకు అనిపించేది. అట్లా బంద్ చేయడము, స్టార్ట్ చేయడం, మళ్ళీ బంద్ చేయడం. ఇప్పుడు ఏంటంటే, అప్పుడు నాకు తెలియదు నేను ఒక బానిస బతుకుతున్నా. అంటే ఫుడ్కి ఇదైపోయాను అనమాట, బానిస అయిపోయాను. అప్పుడు నాకు ఐడియా లేదు, అంటే ఇట్లా కూడా ఉంటుందని ఐడియా లేదు. ఎప్పుడైతే ఉపవాసం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు క్లారిటీ వచ్చింది. అంటే మనం ఫుడ్కి కూడా బానిస కావద్దు, ఫుడ్ లేకపోయినా కూడా బతకాలి. సో దాని ముందే నుంచే ధ్యానం అనేది, అంటే నాన్ వెజ్ అనేది మానేసా. గుడ్డు తినేవాడిని, గుడ్డు కూడా నాన్ వెజ్జే. నేను అవన్నీ కలిపి చెప్తున్నా, ఇన్నేళ్ళు పట్టింది అని. ఈ చికెన్లు ఇవన్నీ అంటే ఎప్పుడో 10-15 ఏళ్ళ నుంచి మానేసిన. కానీ గుడ్డు చాలా మంది ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంది, గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా, ఆ కన్ఫ్యూజన్లో
అంటే తప్పుగా అనకూడదు కానీ సైంటిస్టులు డాక్టర్స్ కూడా గుడ్ అనేది వెజిటేరియన్ గా డిక్లేర్ చేస్తారు. అవును, ఆ కన్ఫ్యూజన్ లో కూడా చాలా ఏళ్ళు గుడ్డు తిన్నా. తర్వాత నాకు ఫీలింగ్ వచ్చింది గుడ్డు తినద్దు. ఒక వీడియో చూసిన అనమాట. ఎన్నో చికెన్, చిన్న చికెన్ చంపేస్తారు అనమాట. మొగ చికెన్ చంపేస్తారు, ఆడ చికెన్ పెంచుతారు, దాన్ని క్రష్ చేసేస్తారు బతుకుండగానే, కిచ్ 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 కొట్టుకుంటుంది అనమాట. ఇంకా అనిపించింది ఇది కూడా మానేసేయాలని. ఎప్పుడైతే నేను మానేసినానో మా ఇంట్లో కూడా చెప్పడం స్టార్ట్ చేసిన, అది ఎంత బాధపడుతుంది, దాన్ని చంపితే ఏమవుతుంది, దాని కత్తి కోస్తే ఎట్లా కొట్టుకుంటుంది, అవన్నీ చెప్పామన్నమాట. ఇట్లా విని విని మా ఇంట్లో కూడా మానేసినారు. అందరు ధ్యానం చేస్తారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పాప ఏమో 6th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాప ఇప్పుడే జస్ట్ ఏమంటారు ప్లే స్కూల్ అనమాట, 4 years. చేస్తారు, బాగా చేస్తారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ జనరేషన్ మాస్టర్స్ వాళ్ళు. మీరు స్కూల్స్ కి వెళ్తూ కూడా ధ్యానం చేస్తారని మాకైతే తెలిసింది. మరి వాళ్ళలో మీరు చైతన్యం కల్పించడానికి మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మాస్టర్? బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు అంటే ఈ రోజు నేను వెళ్ళినప్పుడు టీచర్ని కూడా పక్కన కూర్చోబెట్టి చేయించింది అనమాట. నా మాటలకు టీచర్ కూడా ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది. సో వాళ్ళకు ఇప్పుడు మనము పెద్దవాళ్ళకి చెప్పడం కన్నా చిన్న వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఇంకోటి మనం శ్వాస మీద ధ్యాసాన్ని కూడా చెప్పాల్సిన అవసరం, కళ్ళు మూసుకుంటే చాలు అంటాం. మూడోది ఏంటంటే వాళ్ళు బీజం పడుతుంది. పెద్దవాళ్ళకంటే సంవత్సరాల తరబడి చెప్పాలా, అరే మీరు మంచి ఆలోచనలు ఉండాలి, సాత్వికమైన ఫుడ్ ఉండాలి, ఇట్లా చాలా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకు జస్ట్ ధ్యానం చేయండి అంటే ఈజీగా వెళ్ళిపోతారు. సో ఈ 40 మందిని కలెక్ట్ చేసుకొని ధ్యానం చెప్పడం కన్నా ఒక్క దెబ్బకి 40 మంది పిల్లల్ని చెప్పడం చాలా ఈజీ. సో పిల్లలకి ధ్యానం చెప్పడము, పిల్లలతో పాటు టీచర్స్ కూడా ధ్యానం చెప్పడము, దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఈ భయం అనేది పోతుంది. ఫెయిల్యూర్ అనే భయం పోవాలి. ఫెయిల్యూర్ ఎప్పుడైతే భయం అనేది పోతుందో అప్పుడు సక్సెస్ అవుతారు అనమాట. సో ఇవన్నీ వాళ్ళకు చెప్తూ ఉంటాం ఇట్లా. మరి చెట్ల గురించి, మొక్కల గురించి, అలాగే వాటికి ఇప్పుడు నరుకుతున్నారు, చెట్లు అనేది నరికేసి బిల్డింగ్లు కట్టడం, అలాగే పొలాలను తవ్వేసి చెరువుల్లో మార్చడం లాంటిది చాలా చోట్ల జరుగుతుంది. మరి వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఎందుకంటే ఉష్ణోగ్రత 50 degrees పెరిగిపోతుంది కదా, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీ మాటల్లో కొంచెం తెలియజేయండి మాస్టర్. ఎవరికి తెలియజేయాలి? నాకు కాదు, మన ఛానల్ చూసే ప్రేక్షకులు. అవును, అయితే మెడిటేషన్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే మాటల్లో వాళ్ళకి తగలాలన్నమాట. తగ్గేటట్టుగా చెప్పండి సజెషన్. ఇప్పుడు మనము 2 ఉన్నాయన్నమాట. ఒకటి నేచరు, రెండోది హీట్. దాన్ని ఏమంటారు, హీట్ని ఎన్విరాన్మెంట్ అయిందంటాం. హీట్ ఎక్కువైపోయింది, ఇంకేదో వర్డ్స్ వాడతాం కదా, ఓజోన్ లేయరు ఇరిగిపోయిందని అట్లా. అయితే ఫస్ట్ మనము నేచరు, చెట్లు కట్ చేయడం ఇవన్నీ మాట్లాడతాం. మనం ఏం చేస్తామంటే మనం చెప్తాం, ఎంత చెప్పినా వినరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటారు, మనం ఆపలేం వాళ్ళని. ఎందుకు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనేది మనం చూస్తే డబ్బులు, డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అని మనం చూస్తే మనుషులు ఎక్కువ అవుతున్నారు. మనుషులు ఎందుకు ఎక్కువ అవుతున్నారు అని చూస్తే పాలిటిక్స్. అంటే మనము ఈ పాపులేషన్ కంట్రోల్ అనేది చేయాలి. ఈ పాపులేషన్ కంట్రోల్ ఎవరికి ధైర్యం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్కి ధైర్యం లేదు, ముందున్న గవర్నమెంట్ కూడా ధైర్యం లేదు. ఎప్పుడైతే పాపులేషన్ కంట్రోల్ అవుతుందో, తక్కువ అవుతుందో, పాపులేషన్ కంట్రోల్ కావడం ఒకటి, తర్వాత తక్కువ కావడం ఒకటి. ఎప్పుడైతే తక్కువ అవుతుంటుందో నేచర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. మనము జనాలు పెరుగుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్ పెరిగి, అంటే నేను హైదరాబాద్ చుట్టుపక్కల చెప్తున్నా, వాళ్ళు ఉన్న పొలాలన్నీ అమ్మేసి దాన్ని రియల్ ఎస్టేట్గా చేసి ఉన్న చెట్లు కట్ చేసి అట్లా చేస్తున్నారు అనమాట. ఫస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయాలి, ఇది ఫస్ట్ థింగ్. మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం పాపులేషన్ కంట్రోల్ చేయాలి అన్న పాయింట్ మీరు ఏదైతే చెప్పారో అది ఎక్సలెంట్ పాయింట్. మరి ఇప్పుడు టెంపరేచర్ కూడా మనకు అదుపులో తెచ్చుకోవాలి కదా, ఉష్ణోగ్రతని. మరి ఉష్ణోగ్రత సరే, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఎదగడం కోసం బిల్డింగ్లు కట్టుకోవడం కోసం పొలాలను అమ్మేయడం, చెట్లు నరకడం జరుగుతుంది. మరి ఏ చేతి అయితే చెట్లు నరిగారో అదే చేతులతో మళ్ళీ చెట్లు నాటచ్చు కదా మాస్టర్, అది అలాంటిదా? ఇప్పుడు ఈ చెట్లు నాటడం అనేది అపోహ అనమాట. అంటే నా ఎక్స్పీరియన్స్, అంటే మనం ఇక్కడ నరికేస్తాము, చెట్టు ఎక్కడనో వాతాం అనమాట. మీరు చూడండి, మీకు అక్కడ గాలి ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ కావాలంటే ఏం చేయాలనేది ముఖ్యం. మీరు ఏసీలు బంద్ చేయాలి.
నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనకు ఉష్ణోగ్రత పెరగడానికి కారణము చెట్లు నాటితే ఆటోమేటిక్గా తగ్గవు, ఏసీలు బంద్ చేయాలి. ఏసీ వల్ల ఏమవుతుందంటే మీరు అది ఏం చేస్తుంది, అన్యాచురల్గా కూల్నెస్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు కూల్ ఉంటే హీట్ ఎక్కడ పోవాలా, అది బయటకు పంపిస్తుంది. బయటికి పోయినప్పుడు ఏమవుతుంది, మీకు చుట్టుపక్కల హీట్ అనేది పెరుగుతుంది. నేను ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేసిన అంటే, నేను ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తాను అనమాట. అక్కడ ఉన్నంత హీటు ఎండాకాలంలో ఇంకెక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక 10-15 స్టోర్లు ఉంటాయి, అందరు ఏసీలు చేస్తారు. అక్కడికి వెళ్తే ఒక హిమాలయాలు ఉన్నట్టు 17 degrees 16 degrees ఉంటుంది, అక్కడ తట్టుకోలేను లోపల. బయట వస్తేమో హీట్ అనమాట, వేడి. ఎందుకు అదే ఇట్లా అంటే అప్పుడు నాకు అర్థమైందన్నమాట, అంటే చెట్లు నాటడం వల్ల హీట్ తగ్గుతుంది అనేది రాంగ్. ఏసీలు బంద్ చేయాలి. కానీ అది ఏసీ బంద్ చేయాలంటే ఏమవుతుంది, ఎవడైతే ఏసీలో సొల్లు మాట్లాడతారో వాళ్ళకి ప్రాబ్లం అనమాట. వాళ్ళు సొల్యూషన్ వెళ్ళరు. వాళ్ళకి ఏం కావాలంటే ఇట్లా ఏసీలో కూర్చోవాలా, ఇట్లా చేయాలా, దేశం ఇట్లా మాట్లాడతారు తప్ప ఏసీ బంద్ చేయండి అంటే సో సొల్యూషన్ ఏంటంటే ఏసీలు బంద్ చేయాలి. మొత్తం అన్ని ఆఫీసులు బంద్ చేసిన అనుకోండి. మీతో అగ్రీ అవుతాను, ఎందుకంటే నేను యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నాకు తెలుసు. బట్ ఏంటంటే కొన్ని ఆఫీసులు ఉన్నాయి. అంటే నేను మా ఆఫీస్ని ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఇక్కడ ఈ ఛానల్లో ఈ టాపిక్ తీసుకురాలేదు. నేను ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఎస్టీపీ గచ్చిబౌలిలో. అక్కడ మాకు ఎంట్రన్స్ గేట్ నుంచి మా బిల్డింగ్ చాలా లోపలికి ఉంటుంది, అరౌండ్ 1.5 kilometers దూరం. అంత దారిలో కూడా బోల్డ్ అని చెట్లు మొక్కలు అలాంటివి నాటారు. అలా అన్ని ఆఫీసులో కూడా చేస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. అవన్నీ యూజ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక టాపిక్ చెప్తాను, నేను ఇంకోటి చెప్తున్నాను అనమాట. నేను ఏసీలు బంద్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్గా హీట్ అనేది జనరేట్ కాదు ఎండాకాలంలో. ఎండాకాలంలో ఇంకెక్కువ ఎందుకు అవుతుంది అంటే, ఏసీలు మనం ఎక్కువ వాడేస్తాం అనమాట. ఎందుకు ఏసీలు వాడాలంటే మనం హీట్ తట్టుకోలేము, మనం తట్టుకునే స్థితికి రావాలి. ఒక యోగి ఎట్లుంటాడంటే, ఒక చలికాలాన్ని ఎండాకాలాన్ని రెండింటిని ఒకటేలాగా తట్టుకునే శక్తి ఉంటుంది. అట్లా మనం యోగులమైనాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏసీ అనేది మనకు అవసరం ఉండదు. సో ఏసీని బంద్ చేయాలి. మనం బంద్ చేయాలని మనం అనుకుంటే కాదు, కానీ దాంతో పాటు జనాల్లో ఉత్సాహం తెప్పించడానికి మీరు ఇచ్చే సందేశం ఇవ్వండి. మన ఇద్దరం ఇక్కడ కూర్చుని ఏసీ బంద్ చేయాలని అనుకుంటే అయ్యేది కాదు. అందుకని జనాలకి మీరు చెప్పే మాటలు ఇన్స్పైర్ అవ్వాలి కాబట్టి ఏదన్నా తట్టుకోవాలి. ఒక మనిషి అనేవాడు సుఖానికి అలవాటు కాదు, శరీరానికి సుఖం అలవాటు చేయదు. ఎట్లుంటుంది అంటే, తినే దగ్గరనే ఫుడ్ వస్తుంది, తినే దగ్గరనే అన్నీ రావాలి, నేను పని చేయొద్దు, నేను నిద్రపోవాలి, లేకపోతే ఈ వేడికి నేను తట్టుకోలేను, నాకు ఏసీ కావాలి. చాలామంది చూస్తుంటాం రాత్రి కాగానే ఏసీ వేసేస్తారనమాట. మీరు చూడండి, ఎండాకాలంలో పొద్దున కన్నా రాత్రి ఎక్కువ వేడి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? దానికి కారణం ఏసీయే. ఎందుకంటే ఏసీలు వేసేసి వేడి ఎక్కువ మనం జనరేట్ చేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల కూడా, మీ ఇంటి చుట్టుపక్కల వేడి ఎక్కువ అవుతుంది అనమాట. మీరు చూడండి, కరోనా టైంలో చాలా నార్మల్ టెంపరేచర్ ఉండే. ఎందుకు అంటే అప్పుడు జనాలు ఎక్కువ తిరగకపోతుండే. ఇంకో ప్రాబ్లం, ఈ హీట్కి ప్రాబ్లం ఏంటి అంటే ఈ బండులు అనమాట, ఈ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇవన్నిటికీ కారణం మనుషులే. సో మనుషులు తగ్గిపోయిన అనుకోండి, ఇవన్నీ తక్కువ అవుతుంది అనమాట. ఇట్లా ఎక్సలెంట్ పాయింట్ మాస్టర్, సూపర్ అంటే సూపర్ మెసేజ్ ఇచ్చారు. సార్, ఇప్పుడు ఇంట్లో చేసుకునే ధ్యానానికి మనం పిరమిడ్ దగ్గరికి వెళ్ళి చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? ఉంటుంది. ఇంట్లో ఏమవుతుందంటే, మనం ఆలోచిస్తుంటాం, మనం ఆలోచనలు ఆపుతుంటాం అనమాట. కానీ వేరే వాళ్ళ ఆలోచనలు కూడా మనకు తగులుతుంటాయి, డిస్టర్బ్ అవుతుంటాయి. మనం అదేంది ఆలోచనలు ఏంది డిస్టర్బ్ ఏంది అనుకుంటాం. ఈ లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇది ఎట్లయితే మన మీద ఎఫెక్ట్ ఇస్తుందో అట్లా మన చుట్టుపక్కల వాళ్ళ ఆలోచనలు కూడా మనకు డిస్టర్బ్ చేస్తుంటుంది. అదే మీరు పిరమిడ్కి వెళ్ళినాను అనుకోండి, అది ఉన్నదే ధ్యానం కోసం అనమాట. దాంట్లో ఉండే వాళ్ళే ఆలోచనలు ఆపడానికి ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వల్ల మనం కూడా తొందర ధ్యానంలోకి వెళ్తాం అనమాట. సో పిరమిడ్ సెంటర్ రావాలి. నోటీస్ చేయడం జరిగింది, కింగ్ చాంబర్ లో కూర్చుంటే ఎనర్జీస్ బాగుంటాయి, కింద కూర్చుంటే అంత ఎనర్జీస్ ఉండవు అని అంటూ ఉంటారు. ఆ టాపిక్ వద్దాము. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఆపచ్చా, ఇప్పుడు ఇంట్లోకి ధ్యానానికి పిరమిడ్ ధ్యానానికి డిఫరెన్స్ ఇంకోటి ఏంటి అంటే, రాత్రిపూట మీకు తొందర ధ్యానం కుదురుతుంది ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే జనాలంతా పడుకొని ఉంటారు. సో మీ ఆలోచనలు ఉండవు, వాళ్ళందరూ పడుకొని ఉంటారు. కాబట్టి అందుకనే పిరమిడ్లోకి ధ్యానం చేయాలి. మెడిటేషన్ సెంటర్లో మీకు తొందర కుదురుతుంది. ఈ 2 పాయింట్స్ ఓకేనా. ఇప్పుడు కింగ్స్ ఛాంబర్కి వద్దాం.
ఓకే. కింగ్ ఛాంబర్లో ఎక్కువ ఎనర్జీస్ ఎందుకు ఉంటాయంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది చుట్టుపక్కలంతా. సో పాసిబుల్ అయితే కింగ్ ఛాంబర్లో కూర్చోవచ్చు, లేదు అంటే మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు ధ్యానంలో, ఎక్కడ ఏ ప్లేస్ అయినా కూర్చోవచ్చు అనమాట. ఓకే, సూపర్ మాస్టర్. మరి అలానే ఇంకొక ప్రశ్న ఏంటంటే మనకి వెజిటేరియన్స్ అంటే అన్నీ వస్తాయి కదా, ఎల్లుల్లిపాయ వస్తుంది, మష్రూమ్ అని వస్తాయి, మరి వాటిని ఎందుకు తినకూడదని మన గురువు గారు ప్రచారం చేయడం? తినద్దు అంటారు. తినద్దు అని ఏం చెప్తారంటే మనను మళ్ళీ నాన్ వెజ్కి గుంజుతారంటారు అనమాట. నేను ఇవన్నీ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి నమ్ముతాను అనమాట. కాకపోతే చాలాసార్లు విన్నప్పుడు నేను ఏం చేసిన అంటే ఇంకా బంద్ చేద్దాం అని నేను బంద్ చేసిన. అయితే ఏమైందంటే నేను ధ్యానం చేస్తున్నా కానీ, నేను నాన్ వెజ్ ఆపేసినా కానీ నాకు ఆలోచనలు వస్తుండే అనమాట. నాన్ వెజ్ ఇంత బాగుంటుంది, మనం సీరియల్స్లో చూస్తాం కదా, అడ్వర్టైజ్మెంట్లో ఐస్ క్రీమ్ అంటే ఇట్లా అని ఎగబడుతుంటాం, అట్లా నాకు అట్లా ఫీలింగ్ వచ్చేది. కానీ ఒకసారి మనం డిసైడ్ అయితే ఎవరి మాట వినాం కదా పిరమిడ్ మాస్టర్లు, అట్లా వస్తే రాని దాని సావని మనకి ఎందుకని అట్లా వదిలేస్తా అనమాట. అక్కడికి వస్తున్నా. అయితే నాకు ఇట్లా ఆలోచనలు వచ్చేవన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో రంగారెడ్డి మాస్టర్ అనే వాళ్ళు వచ్చారనమాట. అయితే వచ్చినప్పుడు తింటూ అంటే ఇంకా కూర వేసుకోలేదు, వాళ్ళు అడిగారనమాట మీరు దీంట్లో వెల్లుల్లి వేస్తారా అని. మా వైఫ్ని అడిగారనమాట. నేను ఎప్పుడో చెప్పా, ఆమె మర్చిపోయిందేమో. అయితే ఆయన అడిగేసరికి ఆమె వెలిగిందనమాట, వెల్లుల్లి పేస్ట్ వేస్తా అన్నది. నేను యాక్చువల్గా వెల్లుల్లి మామూలుగా ఇట్లా డైరెక్ట్గా వేస్తారు, దాన్ని చూసి నేను తెలిసిపోతుంది. అయితే పేస్ట్ వేస్తారని నాకు తెలియదు, ఆమె విన్నదని అనుకున్నాను, చాలాసార్లు చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ వెల్లుల్లి పేస్ట్ వల్ల నాకు ఈ నాన్ వెజ్ తినాలనే ఫీలింగ్ వస్తుంది అని అప్పుడు తెలుసుకున్నాను అనమాట, ఎక్స్పీరియన్స్ ద్వారా. ఇంకా అప్పటి నుంచి గట్టిగా చెప్పడము, వెల్లుల్లి మానేయడం. అంటే వెల్లుల్లి ఏం చేస్తుంది అంటే మీరు ధ్యానం చేస్తున్నా కానీ మీకు నాన్ వెజ్లో గుంజుతూ ఉంటుంది అనమాట. మీకు ఆలోచనలు వస్తుంటాయి, అది చాలా టేస్టీ ఉంది, స్మెల్ ఉంది, అర్రే నువ్వు మిస్ అవుతుంది, నీ లైఫ్ మిస్ అవుతుందిరా అనే ఫీలింగ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ మిస్ అయితే ఎట్లయితుందో డ్రగ్స్ లాగా అదొక డ్రగ్, అది ఇట్ విల్ ట్రై టు పుల్ యూ డౌన్. మరి చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు కదా, వెల్లుల్లి తింటే హార్ట్ మంచిది, పరగడుపు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవును, చాలా మంది డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి అవును, మన గురువు గారు చెప్పిన దానికి డాక్టర్స్, ఇప్పుడు డాక్టర్స్ ని నేను నమ్మొద్దంట, ఐఎమ్ సారీ. ఇప్పుడు యాపిల్ తింటే యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు. నిజంగా యాపిల్ తిని మళ్ళీ నిజంగా వాళ్ళు బతకకుండా ఉంటారా? ఎవరైనా సావాల్సిందే కదా, ఎనీబడి విల్ డై. ఒకటి. రెండోది ఏంటి అంటే వెల్లుల్లి మెడిసినే, కానీ మెడిసిన్ రోజు వేసుకోం కదా. ఇప్పుడు కొన్ని మెడిసిన్లు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనకు హెడేక్ ఉందని చెప్పి, లేదా జలుబు ఉందని జలుబు మనం కాల్పాలో ఏదో వేసుకుంటాం జ్వరం వచ్చినప్పుడు, అట్లా రోజు వేసుకోం కదా. మనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వేసుకుంటాం. అట్లనే వెల్లుల్లి కూడా ఒక మెడిసిన్ అనమాట, ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వేసుకోవాలి, అది రోజు తినడానికి కాదు. అది అర్థమవుతుందా? మరి ఇప్పుడు యువతరం ఉంది అంటే, యువతరం అంటే యూత్ లో ఉన్నారని అనుకోవద్దు, చిన్నపిల్లలు కూడా వస్తారు, అలాగే ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు, అందరినీ కలిపి మేము యూత్ గా చెప్తామండి. యువతరం ఉంది, వాళ్ళు జ్ఞానులుగా మారాలన్నా, శాఖాహారులుగా రావాలన్నా, వాళ్ళకి ఏదైనా సజెషన్ మీరు ఇవ్వదలుచుకుంటే మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు చెప్తాను. శాకాహారం గురించి నేను చెప్పినట్టు వాళ్ళు ధ్యానమే మానేస్తారనమాట. ఫస్ట్ వాళ్ళని ధ్యానంలో తీసుకురావాలి. ఇప్పుడు నాకు కూడా చిన్నప్పుడు చెప్పుంటే నేను మానేసేవాడినేమో, అంటే అంత భయం ఉన్నది మా ఫ్యామిలీలో కూడా. నేను ఎవరికైనా ఫస్ట్ ధ్యానంలో తీసుకొచ్చిన తర్వాత మెల్లగా వాళ్ళకి తెలియకుండా అట్లా నాన్ వెజ్ గురించి చెప్తాను అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి నేర్పించాల్సింది ధ్యానము. ధ్యానం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా యూత్కి, స్టూడెంట్స్కి విల్ పవర్ ఉండదు. ఒకటి అనుకుంటారు, ఒకటి చెయ్యరు అనమాట. మైండ్ సెట్ ఉండదు, భయం ఉంటుంది వాళ్ళకు ఓటమి అనే భయం ఉంటుంది, లేకపోతే ఇంకెవరో ఏదో అంటారనే భయం ఉంటుంది, ఆత్మన్యూనత ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే సరి అయిన ఆలోచన లేనప్పుడు ఇవన్నీ అవుతుంటుంది అనమాట. సో ధ్యానం ఏం చేస్తుంది అంటే ఈ చెత్త అంతా తీస్తూ ఉంటుంది అనమాట. మనము స్నానం చేస్తాం, మనం శరీరాన్ని నీట్గా ఉంచుకోవడానికి స్నానం చేస్తాం. రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముతాం. మనం శరీరం గురించి చెప్తాము, పళ్ళు గురించి చెప్తాము నీట్గా ఉంచాలని. ఇల్లు కూడా క్లీన్ చేస్తాం, నీట్గా ఉంచాలంటాం. మనం బండు కారు ఉన్నా కానీ క్లీన్ చేయాలంటాం. కానీ మనస్సు గురించి ఎవడు మాట్లాడు. శరీరము ఎక్సర్సైజ్ చేయాలని మాట్లాడతారు, కానీ
మనసును ఆరోగ్యంగా ఉంచడానికి ఎవరు మాట్లాడరు. సో మనసును ఆరోగ్యంగా ఉంచాలంటే ధ్యానం చేయాలి. ఈ సరికాని ఆలోచనలు చెత్త తీసేసేయాలి. చెత్త ఎట్లా తీయాలి అంటే ధ్యానం ద్వారా. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎంతో చెత్త ఉంది. చిన్నప్పటి నుంచి మనం విని ఉంటాం, నువ్వు వేస్ట్ గాడి, నువ్వు ఎదవా, నువ్వు నువ్వు మందబుద్ధి, లేకపోతే నీకేం చేత కాదు, ఇలాంటి నెగటివ్స్ చాలా వెళ్ళిపోయి ఉంటాయి. మన శరీరం ఇది లేదు, మనము ఏమంటారు పాస్ట్ లైఫ్ నుంచి కూడా వస్తాయి. పాస్ట్ లైఫ్లో కూడా చాలా సజెషన్స్ ఉంటాయి అనమాట. అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం బండి మీద నుంచి పడినాం అనుకోండి, చాలా ఏళ్ళు పడుతుంది మళ్ళీ బండి నడపడానికి. అట్లా మన పాస్ట్ లైఫ్ నుంచి కూడా చాలా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి అనమాట. ఈ చెత్త అంతా పోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం కాన్షియస్కే కాదు, సబ్ కాన్షియస్ కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మన కంట్రోల్లోకి అది రావాలి, దాని కంట్రోల్లో మనం ఉండద్దు అనమాట. సో ధ్యానం రోజు చేస్తుండాలి. రోజు స్నానం ఎట్లా చేయాలో, రోజు మనం పల్లెట్ట దోమాలో, అంతే విధంగా మనం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు మినిమం ధ్యానం చేయాలి. మ్యాక్సిమం ఎంతన్నా చేయొచ్చు. అంతే, కరెక్ట్ మాస్టర్. ఓకే అండి. అలాగే మరి శాకాహార ర్యాలీలో వెళ్తుంటారా? శాకాహార ర్యాలీకి వెళ్తుంటాము. శాకాహార ర్యాలీ కూడా చేస్తాము. నేను లెక్కేయలేదు. నేను కండక్ట్ అయితే చేయలేదు, కానీ నేను తిరిగిన సహకరించినవి చాలా శాకాహారాలు చాలా ఉన్నాయన్నమాట. నంబర్స్ నేను ఎప్పుడైనా లెక్క పెట్టుకోను. మీకు బాగా ఆనందం కలిగించిన ఊరు కానీ గ్రామం కానీ ఏదైనా ఉందా ఆ శాకాహార ర్యాలీ కాదు, మీరు చెప్పిన దాంట్లో రెండు కలుపుతున్నారు. ఒకటి ఏ ఊరు తిరిగిన ఆనందం ఉందనేది, రెండోది శాకాహార ర్యాలీలో నేను హైదరాబాదే తిరిగాను, ఎక్కువ తిరగలేదు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు, అంటే ఇప్పుడు మనం ఖాళీగా ఉండను నేను, వీకెండ్స్లో ధ్యానం ప్రచారమే ఎక్కడ దొరికితే అక్కడ. సో శాకాహార టైం ఉంటే శాకాహార ర్యాలీ, లేకపోతే ఇట్లా స్కూల్స్ దానికి దీనికి ఏదో ఎవరికొకరికి సహకరించడము, మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడము, లేదా కండక్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయడం, అట్లా చేస్తుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడికన్నా వెళ్తే ఆనందం కలిగింది ఎక్కడైనా ఉందా అంటున్నారు. మనము ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆనందం ఉండాలి. అది ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం అనమాట. ఒక శ్లోకం ఉంటుంది ఉత్తర గీతలో, నిమిషార్థం వా ఎత్ర తిష్టతి యోగినః తత్ర తత్ర కురుక్షేత్ర ప్రయాగ నైమిషం వనం అంటారు అనమాట. అంటే ఒక జ్ఞాని, ఆత్మజ్ఞాని ఒక్క నిమిషమైనా అర్ధ నిమిషమైనా ఎక్కడ ఉంటే ఆ యొక్క ప్లేస్ పుణ్యక్షేత్రం అవుతుంది అంటారు. అంటే పుణ్యక్షేత్రం అంటే ఆనందం నిలయం అనమాట. అట్లా మనం కావాలి. మనం ఏడ కాలు పెడితే ఆడ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ శాకాహార ర్యాలీ కూడా మామూలుగా అయితే మనం శాకాహారం ప్రచారం చేయడానికి, కానీ ఇంకో రీజన్ ఏంటంటే ఎంతోమంది జ్ఞానులు మన పిరమిడ్ మాస్టర్స్ తిరుగుతారనమాట ఆ లొకేషన్లో. అప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఇట్లా మరి ఫైనల్ గా ఆ ఛానల్ గురించి మీ మాటల్లో కొంచెం తెలియజేస్తారా? ఈ ఛానల్ నాకు ఒక 2-3 డేస్ ముందు నుంచే తెలిసింది. చాలా అద్భుతమైన ఛానల్, అంటే నేచర్ మెడిటేషన్ ఛానల్. అంటే నేచర్ గురించి, మెడిటేషన్ గురించి. మనమే నేచర్ అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు కలిసిపోతాం అనమాట నేచర్తోనే. సో ధ్యానం మనకు కల్పించేస్తుంది. సో ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట, అది చెప్పని అందరికి తెలిసే ఉంటుంది. కోటి ధ్యానం సమూలయ అంటారు అనమాట. లయం అంటే ఏం లేదు, మనం యూనివర్స్తోని కనెక్ట్ అయిపోవడమే. సో నేచర్తో కలవడమే అనమాట. ధ్యానం యొక్క లక్షణం ఏంటి అంటే అన్నిట్లో కలిసిపోవడం, మనం అన్నిట్లో ఉన్నాం అని తెలుసుకోవడం అనమాట. సో నేచర్ మెడిటేషన్ అంటే నాకు పర్పస్ అదే అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన పేరు రావడము కంగ్రాచులేషన్స్. అంటే దాంట్లోనే బ్రహ్మజ్ఞానం ఉంది, దాంట్లోనే ఆత్మజ్ఞానం ఉంది. ఆ మాటలని చాలామంది చాలా ఇన్స్పైర్ అవుతారు. అంటే దీనికి మీనింగ్ చాలా డెప్త్ నాలెడ్జ్ ఉందని అర్థం. అంటే మీరు మీ లోపల నుంచి ఆ వర్డ్ వచ్చిందని అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మీ సోల్ యొక్క పర్పస్, మన పర్పస్ ఏంటంటే మన నేచర్తో కలిసిపోవడం అనమాట. సో ఆ మాటలోనే చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. కాబట్టి కంగ్రాచులేషన్స్, చాలామంది అవుతున్నారు. ఇంకా అద్భుతంగా ఈ ఛానల్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది, ఎంతో అద్భుతంగా నడుస్తుంది. లైక్, సబ్స్క్రైబ్ ఎవరైనా కానీ ఇంకా చేసుకోలేదంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఎంత కమెంట్ చేస్తే అంత
పాపులర్ అవుతుంది. మనం ఏదైనా పాజిటివ్ ఉంటే దాన్ని ఎప్పుడైనా ప్రొజెక్ట్ చేస్తుండాలా, నెగిటివ్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తుండాలా. సో ఇంత పాజిటివ్ అయిన ఛానల్ మనకు దొరకవు అంత కమర్షియల్గా లేకపోతే కాంట్రవర్సీ క్రియేట్ చేసి పాపులర్ చేద్దామని చూస్తారు. కానీ మన ఛానల్ ఏంటి అంటే ఓన్లీ పాజిటివ్నెస్తోని మనం పాపులర్ అవుతాం. సో అదే మనం చేయాలండి. ఎవరైనా ఇంకా చేయని వాళ్ళు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మీ ఇంటికి మరి చూపించుకున్నారు మా నేచర్ మెడిటేషన్ ఛానల్. అందుకని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకుల తరఫు నుంచి కూడా మా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.